హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీనివాస్‌ని. ఈరోజు ఆలు బజ్జీలు చేసుకుంటున్నాం కొత్త పద్ధతిలో. మంచి టేస్ట్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు నేను కూడా ట్రై చేస్తున్నా. ఇంతకుముందు చూసాను. బాగా టేస్ట్‌గా వచ్చినాయి. ఇంతకుముందు చేశాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. శనగపిండిలో మొత్తం వేసుకొని ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుందాం. సాల్ట్ కొంచెం అంత సోడా, తినే సోడా వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా మంచిగా వస్తాయి, పొంగుతాయి. టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండ్ పెట్టిన పావులో నీళ్ళు పోసి దాంట్లో పోసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని మంచిగా కలుపుతూ ఉండలు ఉండద్దు, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మంచిగా పొంగుతాయి, మంచిగా వస్తాయి. పిండి మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయ్యాక ఒక్కొక్కటి మెల్లగా ఇట్లా వేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. మొత్తం ఉంచద్దు దాని లోపల. ఆలుగడ్డ పైకి ఉండాలి, పిండి కిందికి ఉండాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి, మంచిగా కాలుతాయి కూడా. మెల్లగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అప్పుడే మంచి లోపల మంచిగా ఉడుకుతుంది. పెద్ద మంట పెట్టామనుకో తొందరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో మంచిగా మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని రెండక్కల మలుపుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఆలుగడ్డ పైకి కనబడాలి, కిందికి పిండి ఉండాలి. అయితేనే అప్పుడే మంచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఈజీ ప్రాసెస్. పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేసి పెట్టచ్చు ఈజీగా. ఏమైనా తినాలనిపించుకున్నప్పుడు ఎప్పుడైనా వర్షాకాలం బాగుంటాయి. వర్షం పట్టేటప్పుడు చేసుకొని తినడానికి వేడి వేడి మంచి టేస్ట్తో ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అయినాయి ఫ్రెండ్స్, తీసేసుకుందాం. మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతాయి లోపల పిండి. లేకుంటే హై ఫ్లేమ్లో లోపల పిండి ఉండిపోతుంది, లోపల ఉడుకుతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా చేసుకోవాలి. వేడి వేడి ఆలు బజ్జీలు రెడీ ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?